సార్ నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి మేధావులు కూడా ఈరోజు ఖండిస్తున్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన, రౌడీయిజం ఈ రకంగా దాష్టికం కనుక ఏర్పడితే మనకు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. అదే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళు ఈ రకంగా చేయరు. ఈవీఎంల ద్వారా గెలిచారు కాబట్టి దొడ్డిదారిన రాజకీయం చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర యువతకి ఏంటంటే మీరు అందిస్తుంది మెసేజ్, నారా లోకేష్ గారు యువకుడే కదా. ఈరోజు రాష్ట్రానికి ఏంటి ఇది ఒక ఎగ్జాంపులా? రేపు రాబోయే కాలంలో ఇప్పుడు మేము చేసాం, రేపు మీరు చేయమనే కదా. ఈ రకంగా చేస్తే ఇప్పుడు అమరావతి ఎప్పుడు డెవలప్ అవుద్ది? పారిశ్రామికవేత్తలు ఈ రకమైన రాజకీయ నాయకుల మీద ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే రేపు పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు? పెట్టుబడులు ఎలా పెడతారు? ఉద్యోగాలు రేపు ఏ రకంగా వస్తాయి? ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? ఇంకెన్ని రోజులు అంటే ఒక బీసీ నాయకుడు గళమెత్తితే ఈరోజు ఈ రకమైన దాష్టికం చేస్తుంటారా? అంటే మీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? అంటే గెలిపించింది దీనికోసమేనా? ప్రజల్ని భయాందోళన చేయడానికి, సామాన్యులు భయం చేయడానికి ఓట్లు వేసిన వాళ్ళని. రేపు 29 జరుగుతుంది. రేపు 29 పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు మనం దారి చూపించాం, రేపు ఆ దారిలో మిగతా వాళ్ళం వెళ్ళమా? ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం. ఇది ఇప్పటికైనా సరే పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వాలను వాడుకుంటున్నారు, అందరినీ వాడుకుంటున్నారు. అన్ని వర్గాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఏమంటే మేము కనుక వైఎస్ఆర్ పార్టీ తరపున ఒక చిన్న ధర్నా ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా ఒక ధర్నా చేస్తే 50 మంది ఉంటే 200 మంది పోలీసులు ఉంటున్నారు మా చుట్టూ. ధర్నాన్ని ముందుకెళ్ళనివ్వట్లేదు. నిన్న 200 మంది అలా ఈ బాటిల్స్ పట్టుకొని వచ్చి పెట్రోలు ఈ రాడ్లన్నీ తీసుకొని వస్తే కనీసం 5-6 లేరు పోలీసులు. హాఫ్ అన్ అవర్ వదిలేశారు వాళ్ళని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. జరగాల్సింది జరిగింది కదా. అదే ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కనుక ఉండి ఎవరి మీద కనుక ఇలా జరుగుంటే పరిస్థితి ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? ఇది మేము మూకమ్మడిగా చెప్తున్నామండి. రేపు రాబోయే కాలంలో ఇలాంటి ఖచ్చితంగా 2029లో ఖచ్చితంగా జరుగుతాయి. అది జరగకుండా ఉండాలంటే పెద్దలు ఉన్నారు కూటమిలో, వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించండి, ఇప్పటికైనా ఆపండి. ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసహించుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఇది ఇప్పుడు కూడా ఆగితే రాబోయే 2-3 సంవత్సరాలు మీకు ఇంకా 2 కరెక్ట్గా గుర్తుంచుకుంటే 2 దసరాలు 2 సంక్రాంతులే మీకు ఉన్నాయి. ఆ తర్వాత 3వ సంక్రాంతి దాటిందంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉండదు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాం. 100% అండి. అంబటి రాంబాబు గారి కార్యక్రమంలో అక్కడ జరిగిన కొన్ని గంటల్లోనే రమేష్ గారు ఆల్రెడీ బయటకు వెళ్ళారని తెలిసి కొన్ని గంటల్లోనే ప్రీ ప్లాన్డ్గా రాకపోతే ఎలా అండి? ఇప్పుడు ఇదంతా పబ్లిక్ నడిచే ఏరియా, ఇంతమందికి మెయిన్ రోడ్డు అందరికీ తెలియదండి. గబాన ఒకేసారి ప్రీ ప్లాన్డ్గా అన్ని దారుల్లో ఉండి ఎవరు లేరనుకుని చూసుకున్నప్పుడు చేశారు. తీసుకున్నారా? మరి కంప్లైంట్ ఇచ్చారు, తెలియపరిచారు, అధికారులకు తెలియపరిచారు, అందరికీ చెప్పారు. కనీసం వారు తెలియపరిచారు ఏంటనేది ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి నిలబడి ఉంటే ఈరోజు జరిగేదా? నాయకులను ఏమి విమర్శిస్తున్నారు? ఏమండి ఇది బాగోలేదు, ఇది చేయండి. మేము గెలిపించింది, ప్రజలు గెలిపించింది, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. అమరావతి ఉంది, దానికి 1000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకొచ్చి పెడుతున్నాం. ఏమీ ముందుకెళ్ళలేదు. పారిశ్రామికవేత్తలు రావాలి, పథకాలు ఉన్నారు, ఇవేమీ రాలేదు. వీటి మీద పోరాటాలు ఏదైనా ఉంటే వైఎస్ఆర్ పార్టీ తరపు చేస్తారు, క్వశ్చన్ చేస్తారు తప్ప మీ వ్యక్తిగత అంశాలు ఇంకో అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఏ పార్టీకి ఉండదు కదండి. అవి కూడా మాట్లాడకూడదు. ప్రజల పక్షాన ఎవరైనా నిలబడి గళం గనక విప్పితే ఇదిగోండి పరిస్థితి చూశారు కదా. అంటే ఇలా చేస్తే భయపడతారనా? ఇలా చేయటం వల్ల ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అవునా ముందుకు వస్తారు తప్ప కేడరు ఎక్కడ ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. భయం మొదలైతే ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీరు చూశారు కదా. భయం మొదలైతే ఇక్కడ మేము 1-2 ఉండాలి. కానీ చూడండి ఇంకో గంట ఆగండి 100 మంది వస్తారు. భయపడే సమస్య లేదు. ఎదురోటి నిలబడతాం, పోరాడతాం. రేపు 29 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. జోగి రమేష్ అన్న మినిస్టర్ కాబోతున్నాడు. ఈ 2029 తర్వాత ఇప్పుడు జరుగుతున్న లెక్కలన్నిటికీ ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అనేది 100% ఉండి తీరుతుంది.